మళ్ళీ చాలా రోజులైంది ఇటు నుండి అటు వెళ్ళాక ఉత్తరాంధ్రలో మా ఊరు చూడ్డానికి. మా ఊరు చూసి వచ్చినాక నేనైతే పలాస రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నా. అక్కడ నుండి నేను పలాస రైల్వే స్టేషన్ చుట్టూ చూస్తూ ఉంటే నాకు ఒకప్పటి ఆనందాన్ని అయితే ఈ స్టేషన్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పచ్చని ప్రకృతితో స్టేషన్ నలుమూలలా ఎంతో ఆనందంగా హుందాగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ని ఆధునికరించే ఈ ప్రక్రియలో మనకైతే పలాస రైల్వే స్టేషన్ కూడా కొత్త హంగులతో సంతరించుకోనుంది. ఏం చేస్తాను, నా ప్రయాణాన్ని నేనింక కొనసాగించాలి కాబట్టి ఈ స్టేషన్ నుండి నేనైతే నా గమ్యానికి చేరుకునే సమయం ఆసన్నమైందని అనుకుని అక్కడి నుండి నేను బయలుదేరాల్సిన ట్రైన్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నా. ఇంతలో పలాస రైల్వే స్టేషన్ యొక్క అవుట్ సైడ్ అందాలు, ఆ రైల్వే ట్రాక్ విజువల్స్ మీకు చూపిద్దామని ఇలా వీడియో తీసి మీకు నా యొక్క అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. వెంటనే కెమెరా తీసి పలాస ఈ చుట్టుపక్కల రైల్వే పరిధినంతా వీడియో తీసి ఇక్కడైతే చూపిస్తూ ఉన్నా. అంతలో నేను చేరుకోవాల్సిన ప్లాట్ఫామ్ మీదకి నేను వెళ్ళగానే అక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ప్లాట్ఫామ్ మొత్తం చూస్తూ ఉంటే రెనోవేషన్ మాత్రం చేయడానికి గట్టిగా అనుకుందేమో సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడ చూసినా ఇటుకలు, సిమెంటు వగేరా సామాన్లన్నీ ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి. దాంతో పాటు కూలీ వాళ్ళు చేసే వాళ్ళ యొక్క పనితనాన్ని కూడా కొద్దిగా చూస్తూ నేనైతే పలాస స్టేషన్ లో కొంతసేపు గడిపా. తర్వాత అక్కడ నుండి నేనైతే నా ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ కోసం నేనైతే నా లగేజ్ అంతను సిద్ధం చేసుకుని అక్కడ నుండి నా ప్రయాణాన్ని కొనసాగించానే గాని ఎప్పుడు వచ్చినా సరే సొంత ఊరిని వదిలి వెళ్ళిపోతుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం, సొంత ఊరు ఎవరికి ఎన్ని ఇచ్చినా సరే మన పొట్టకూటి కోసం ఎక్కడికైనా మనం వెళ్ళక తప్పదు కదా. అలాగే మదిలో చాలా బాధపడుతూ నేనైతే నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉండగా రాత్రి అయిపోయింది. అక్కడి నుండి చూస్తూ ఉంటే గోదావరి రానే వచ్చింది. గోదావరి ఎప్పుడు వచ్చినా సరే ట్రైన్ నుండి ప్రతి ఒక్కరూ తమ చేతిలో చిల్లర పట్టుకుని కాయిన్స్ వేస్తూ ఉంటారు. ఆ గోదావరికి ఈ చిల్లర కాయిన్స్ కి ఏ అనుబంధం ఉందో నాకైతే తెలీదు. నేనైతే బాధ ఒకవైపు, సంతోషం ఒకవైపు, రెండిటిని కవర్ చేస్తూ ఒకసారిగా నేను ఆ గోదావరిని చూస్తూ నేనైతే నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ బాధని దిగమింగుకుంటూ నా గమ్యానికైతే చేరుకున్నా. మీలో ఎంతమంది పలాస రైల్వే స్టేషన్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారో వెళ్ళేటప్పుడు మీ యొక్క అనుభవాన్ని మాకు తెలియజేయండి. అలాగే మా ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ నిచ్చి ప్రోత్సహించండి. మా ఛానల్లోని వీడియోస్ మీరు విజిట్ చేయాలని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోను చూస్తూ ఆస్వాదిస్తారు కదూ. ఇక సెలవా మరి.